హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే స్వీట్ పొటాటోతో బొబ్బట్లు. అయితే ఫస్ట్ అయితే మనం స్వీట్ పొటాటోస్ని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత పై పొట్టు తీసేసుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ మీకు టీకి సరిపడా వేసుకోండి. అయితే మేము బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వాటర్లో ఈ బెల్లం కొంచెం కరగాలి. ఇది కరిగేంత వరకు కొంచెం తిప్పుకుంటూ ఉండండి అడుగంటకోకుండా. ఇప్పుడు ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాము. ఇది ఇలా దగ్గరపడి ముద్దయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు మనం చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఆ చపాతీ పిండి ఇప్పుడు మనం ఒక ఉండలాగా తీసుకొని పెద్ద సైజు మనం పూర్ణ ఉండ ఎంతైతే తీసుకుంటున్నామో దానికంటే కొంచెం పెద్దగా తీసుకొని ఇది అందులో పెట్టేసి స్టఫ్ చేసేసి ఉండలా చుట్టేసుకోవాలి. దాన్ని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవటమే. ఈ చపాతీ చేసేలోపు మనము ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా చపాతీ కాల్చేసుకున్నట్టు మనం కాల్చేసుకోవాలి. నెయ్యితో కాల్చుకుంటాం మనము. మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకొని కాల్చుకోవచ్చు. శుభ్రంగా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా వేడిగా కాల్చుకున్న బొబ్బట్టు మీద నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, వేడిగా స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.